వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పర్వై సెవెంత్రి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మా మహిళా సోదరి మనలందరూ కూడా తెలంగాణలో అందరికీ పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేడం చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బతుకమ్మ చీరలు గత ప్రభుత్వంలో నాణ్యత లేని చీరలు ఇస్తున్నది, మేము బాగా ఉండే చీరలు ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ అవసరమైతే డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ అన్న ఈ ముఖ్యమంత్రి మరి ఇప్పటికి బతుకమ్మ ఫెస్టివల్ ఒక 21 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈరోజు 18 తారీఖు. మరి ఎప్పుడు పంపిణీ జరుగుతుంది, ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళది ఏదన్నా లిస్ట్ ఉందా? ఇంద్రమ్మ చీరలు అని చెప్పేసి అంటున్నారు, అవి ఏ విధంగా ఉండబోతాయి? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఎన్నో కోటలు దాటే మాటలు చెప్పింది. ప్రభుత్వం గడప దాటలే, ఒక పథకం ముందుకు రాలే. ఈరోజు అటువంటి పరిస్థితులలో మేము బతుకమ్మ చీరలు ఇస్తామంటే ఒక సంవత్సరం అయ్యేపోయింది మీ పాలనలా, 2వ సంవత్సరానికి వచ్చింది. ఎక్కడ మీరు చేనేత నెయ్యనీకి ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి చీరలు వస్తాయి, ఎవరికన్నా తెలిస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే చెప్తే మంచిగా ఉంటుంది. ఓకే రైట్ మేడం. మరి చెప్పండి, ఇప్పుడు ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. కేవలం కొంతమంది మాత్రం బీఆర్ఎస్ నాయకులే ఆ డబ్బును దోసుకున్నారు, అలా డబ్బులు వాళ్ళ జేబుల నుంచి తీసుకుని వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తాము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? 100 రోజులలో చేస్తామన్న ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ మాట చేంజ్ చేస్తున్నాడు, దీన్ని ఏమంటారు? నాలుకకి నరాలు లేవు, బొక్కలు లేవు, మీరు ఎటు తిప్పితే అట్లా దిగుతుంది. ముందు ప్రజలకు టోపీ పెట్టాలి, వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేము వీరులం, గ్రీకు వీరులం అని తొడలు కొట్టిండ్రు. కానీ ఈరోజు వచ్చిన తర్వాత మాకు చేత కాదని అర్థమైనాక ఏం చేస్తారు? తప్పించుకోనిక పక్కోళ్ళ మీద బట్టగాలు చేయాలి, వాళ్ళ జేబులలో ఉన్నది ఈయన చూసిండు, ఆ జేబులకి వెళ్ళి పట్టుకొస్తాడు, ఇస్తాడు. ఓకే రైట్. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చడం అనేది జరిగింది, ఆ చేతిలో బతుకమ్మ లేదు. దీని మీద మీ స్పందన ఏముంటుంది, మీరు ఏమనుకుంటున్నారు ఒక మహిళగా? బతుకమ్మ అన్నది మహిళల అస్తిత్వానికే కాదు, మహిళల భావాలకు ఒక ప్రతీక. మీరు ఈరోజు ఈ ప్రభుత్వంలో మహిళలకు మీరు ఎంత ఆదరణ ఇస్తుండ్రన్నది ఆ బతుకమ్మను తొలగించడం వల్లనే తెలిసింది. బతుకమ్మలో ఉన్నది ప్రకృతి అంటే మహిళ, స్త్రీ శక్తి. మీరు స్త్రీ శక్తిని గౌరవిస్తలేరు. స్త్రీలంటే మీకు ఎంత చిన్న చూపు ఉందో ఒక్క బతుకమ్మను తొలగించినందువల్ల తెలుస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా బతుకమ్మను చూసినాం. ఈరోజు ఆత్మగౌరవాన్ని మీరు తొలగించిండ్రు అంటే తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ మహిళల పట్ల మీకు ఎంత చులకన భావం ఉందో ఈ ఒక్క చర్య వల్ల మీరు చూపించారు. ఓకే రైట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు ఈరోజు బతుకమ్మ పాటలను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎన్ని పాటలు రిలీజ్ చేసారు, అవి ఏమిటి మీద ఉన్నాయి, ఏ సంస్కృతిని ఉద్దేశించి ఉంటాయి ఈ పాటలు? బతుకమ్మ పాటలన్నీ ఎప్పుడు కూడా అక్కడ ఉన్న సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని కానివ్వండి, ఒక మహిళ ఓ విధంగా చెప్పాలంటే గత కాలంలో ఊర్లలో మహిళలు ఉంటే ఇంటి గడప దాటి బయటకు వచ్చేటోళ్ళు కాదు. వాళ్ళ లోపట ఉన్న భావోద్వేగం ఏదున్నా కానీ, వాళ్ళ లోపల ఉన్న కష్టాలు చెప్పుకోవాలంటే కూడా అవకాశం ఉండేది కాదు. అటువంటి మహిళలు బతుకమ్మ పేరుతో సాటి మహిళల్ని కలిసి ఆ బతుకమ్మ పాటతో వాళ్ళ లోపటున్న ఆవేదనను బయటికి చెప్పుకుంటోళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆ భావ ఉద్వేగం ఏదుందో, వాళ్ళ ఆవేదన ఏదుందో, వాళ్ళు ఏ కష్టాలు పడుతుండ్రో దాని మీదే ఆధారంగా ఈ 3 పాటలని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 21వ తారీఖు రోజు ఇంకొక పాటను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. చివరిగా మేడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజలకు 6 గ్యారంటీలు అన్నారు, అనేక హామీలు ఇచ్చారు. సో ప్రశ్నించిన వాళ్ళని అందరి మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీ బీఆర్ఎస్ పార్టీ పైన, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా 10 నుంచి 15 కేసులు ఉన్నాయి. కేవలం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అనేక పార్టీలు కూడా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, విద్యార్థి సంఘాల నాయకుల పైన ఈ రాష్ట్ర సర్కార్ ఎందుకు ఫోకస్ పెట్టవలసి వచ్చింది, ఎందుకు కేసులు పెడుతుంది? ఎవరిని చూస్తే భయపడతామో వాళ్ళనే బూచని చూపిస్తారు కదా. మాకు చేత కాలేదు, వాళ్ళు ఆల్రెడీ చేసి చూపిండ్రు, మళ్ళీ వాళ్ళ పాలనతో మమ్మల్ని కోలమానంగా పెట్టి మమ్మల్ని చూస్తుండ్రు, మేము దానికి పనికొస్తలేము. ఇక దానికి ఏం చేయాలి? దాన్ని ఎట్లన్నా తొక్కాలంటే ఏం చేస్తారు? బట్టగాలు చేస్తారు. దాంట్లో భాగంగానే ఇది చేస్తుండ్రు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ తగ్గేటోళ్ళు ఎవరు లేరు, భయపట్టోళ్ళు ఎవరు లేరు. మాటకు మాట సమాధానం ఇచ్చి న్యాయం ఎటుపట్ల ఉందో న్యాయాన్ని అనుసరించి నడిచి
గెలుపు న్యాయంది అని చెప్పి మేము చూపిస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు అంటే ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలు ఏది కూడా అమలు చేయలేకపోవడంతో ఇక్కడ ప్రజలు ఆవేదంగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కావాలని బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెట్టడం అనేది రాష్ట్ర సర్కార్ చేస్తుందని కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.